హాయ్ ఫ్రెండ్స్, మరి మనం మౌర్యుల యుగాన్ని గత క్లాస్లో కంప్లీట్ చేశాము. మరి ఈ కాలంలో మౌర్యానంతర యుగము క్రీస్తు పూర్వము 200 నుంచి క్రీస్తు శకము 300 వరకు, అంటే 200 BC టు 300 AD. చూడండి, ఇక్కడ మనకి ముందుగా కాలం మారిందనమాట. అంటే ఇప్పటి వరకు కూడా మనకి అన్నీ కూడా రివర్స్లో వచ్చేవి. అంటే ఏంటంటే కాలం అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే క్రీస్తు పూర్వానికి ముందు కాలం తగ్గుతూ ఉంది. ఇక్కడ కాలము ఇంకా జస్ట్ మనకి ఇంకా 1, 2, 3 అట్లా వస్తుందన్నమాట. అంటే చూడండి, దాదాపుగా 500 సంవత్సరాల కాలం, అంటే క్రీస్తు పూర్వం 200 నుంచి 300 AD మధ్య కాలాన్ని మౌర్యానంతర యుగము అని చెప్పి అంటారు, లేదా గుప్తుల పూర్వయుగము అని చెప్పి ఎలాగైనా పిలవచ్చు. అంటే మౌర్యానంతర యుగం అన్నా పర్లేదు, గుప్తుల పూర్వయుగం అని చెప్పినా కూడా పర్లేదు. ఇక్కడ మీకు ఈ బీసీ గురించి, ఏడీ గురించి మీకు ఒక చిన్న ఇది ఇస్తానండి. అంటే బీసీ అంటే అందరికీ తెలుసు, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. తర్వాత ఏడీ అంటే అన్నో డొమిని అంటే అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు జన్మించిన తరువాత అని చెప్పి అర్థం. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత అర్థం. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో మనం సివిల్ సర్వీస్ కనుక మెయిన్స్ పేపర్స్ కనుక చూసినట్లయితే మనకు అందులో బీసీ అనేటువంటి పేరుకు బదులుగా బీసీఈ అని అడుగుతున్నారు. అంటే ఏంటంటే బీసీఈ అన్నా కూడా బీసీ అన్నా కూడా ఒకటే అర్థం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఇక్కడ బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా, సిఈ అంటే కామన్ ఎరా అని అర్థం. ఎందుకు అంటే మరి మనం క్యాలెండర్లు అనేవి అనేక రకాలైనటువంటి క్యాలెండర్లు ఉంటాయి. అయితే ప్రపంచంలో 19వ శతాబ్దం ఆ కాలంలో ఆధునిక భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఏదో ఒక యూరోపియన్ రాజ్యానికి ఒక వలస రాజ్యం కింద ఉండేది. అందుకని చెప్పి ప్రపంచం అంతా కూడా దాదాపుగా క్రిస్టియన్ క్యాలెండర్ని ఫాలో అవుతుంటారు. కాబట్టి బీసీఏడీ అనేటువంటి వర్డ్స్ని మనము యూజ్ చేస్తాం. అది కొంతమందికి కొంత అభ్యంతరంగా ఉంటుంది. కాబట్టి బీసీఈ, కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అనేటువంటి వర్డ్స్ని కూడా యూజ్ చేశారు. జస్ట్ మీకు అవగాహన కోసమేనండి, ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ మౌర్యానంతర యుగము లేకపోతే గుప్తుల పూర్వయుగంలో మనము చర్చించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ముందుగా పేరు. ఎందుకు మౌర్యుల యుగం అని చెప్పన్నాము లేదా గుప్తుల యుగం అని చెప్పన్నాము? 2 మహాసామ్రాజ్యాల మధ్య ఉన్నటువంటి ఈ కాలాన్ని మౌర్యానంతర యుగము, గుప్తుల పూర్వయుగం అని అనడానికి గల కారణం ఏంటంటే రాజకీయ అనిశ్చితి. అంటే ఏంటంటే మౌర్యుల కాలంలో భారత ఉపఖండం కావేరీ నది వరకు కూడా పూర్తిగా మౌర్యుల యొక్క కంట్రోల్లో ఉంది. కాబట్టి మనకి పేరు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే పూర్తి భారతదేశాన్ని మౌర్యులు పరిపాలించారు. కాబట్టి ఈ కాలాన్ని మౌర్యుల కాలం అని చెప్పి అన్నాం. కానీ ఈ కాలంలోకి వచ్చేటప్పటికి మనకి దేశంలో అనేక రాజ్యాలు, అంటే 100ల కొద్ది రాజ్యాలు ఉన్నాయి. ఏ అనే రాజ్యం ఉంది, బి అనే రాజ్యం ఉంది, సి అనే రాజ్యం ఉంది, డి అనే రాజ్యం ఉంది. అట్లాగా 100ల కొద్ది రాజ్యాలు ఉన్నాయి. కాబట్టి పేరు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి సింపుల్గా మనం ఏమంటామంటే మౌర్యానంతర యుగము లేదంటే గుప్తుల పూర్వయుగము అని చెప్పి మనం పిలుస్తాం అనమాట. అంటే పేరు ఇవ్వడం చాలా ఇబ్బంది. ఎందుకు? 100ల కొద్ది రాజ్యాలు ఈ కాలంలో భారతదేశాన్ని పరిపాలించాయి. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ కాలంలో మనకి ఒక అద్భుతమైనటువంటి వర్తకం కొనసాగిందండి. అందుకే దీన్ని వర్తక యుగము అని చెప్పుకొని అంటారు, ఏజ్ ఆఫ్ మర్కెంటలిజం. ఈ కాలంలో, ఈ 500 కాలంలో ఒక అద్భుతమైనటువంటి ఒక రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా మనకు అద్భుతమైనటువంటి వ్యాపార వాణిజ్యాలు అనేవి ఈ కాలంలో కొనసాగాయి. ముందుగా అసలు ఈ కాలంలో మనకున్నటువంటి రాజ్యాలు ఏంటి అనే దాన్ని మనం ఒకసారి చర్చిద్దాము. చూడండి, నేను జస్ట్ ఊరిని, అంటే భారతదేశం కాదండి, భారతదేశం లాంటి మ్యాప్. చూడండి, ఇదంతా కూడా ఉత్తర భారతదేశం ప్రాంతం. ఈ ప్రాంతాన్ని దక్కన్ ప్రాంతం అని చెప్పి అంటారు. అంటే దక్కన్ పీఠభూమి ప్రాంతం, ఇదంతా కూడా దక్కన్ ప్రాంతం అని చెప్పి అంటారు. దీన్ని దక్షిణ భారతదేశం కింద మనము చెప్పొచ్చు అనమాట. ఇదేమో దక్షిణ భారతదేశం, దక్షిణ భారతం. ఇది వచ్చినప్పటికీ ఉత్తర భారతదేశం. జస్ట్ ఊరినే మీరు మ్యాప్ మీకు గుర్తుండాలండి, ఉత్తర
భారతదేశం. ఏదో నేను ఊరినే జస్ట్ రఫ్గా వేసాను. చూడండి, మౌర్యానంతర యుగంలో భారతదేశము, ఉత్తర భారతదేశము, దక్కను, దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఎవరెవరు పరిపాలించారు, దక్కన్లో ఎవరెవరు పరిపాలించారు, దక్షిణ భారతదేశంలో ఎవరెవరు పరిపాలించారు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ముందుగా ఉత్తర భారతదేశము విదేశీ రాజులు, స్వదేశీ రాజులు ఇద్దరూ పరిపాలించారండి. అంటే మీకు అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో ఉండేది. అది ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. విదేశీ రాజ్యాలు, స్వదేశీ రాజ్యాలు రెండూ కూడా పరిపాలిస్తూ ఉండేవి. ఈ విదేశీ రాజ్యాల్లో మొట్టమొదటగా ఇండో గ్రీకులు వీళ్ళనే ఇండో బ్యాక్టీరియన్లు అని అంటారు, యవనులు అని కూడా అంటారు. వీళ్ళ గురించి మనము డిస్కస్ చేద్దాం నెక్స్ట్. తర్వాత స్కితియన్లు లేదా వీళ్ళని షకులు అని కూడా అంటారు. తర్వాత వాళ్ళు పార్థియన్లు లేదా వీళ్ళనే పహ్లవులు అని కూడా అంటారు. ఫోర్త్ వన్ యూచీలు లేదా తొచారియన్లు లేదా కుషానులు. ఇవి విదేశీ రాజ్యాలు. స్వదేశీ రాజ్యాలకు వచ్చేటప్పటికి స్వదేశీ రాజ్యాలు వచ్చేటప్పటికి శుంగరాజ్యము, అదేవిధంగా కణ్వరాజ్యము. శుంగులు, కణువులు వీళ్ళిద్దరూ కూడా ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి స్వదేశీ రాజ్యాలు. తర్వాత దక్కన్ ప్రాంతాన్ని శాతవాహనులు, మహామేఘ వంశము. తర్వాత థర్డ్ ప్రాంతం దక్షిణ భారతదేశాన్ని చోళరాజ్యము, చోళ, పాండ్య, చేర. పాండ్య అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర భాగాన్ని చోళరాజ్యము, దక్షిణ భాగాన్ని పాండ్య రాజ్యము, అదేవిధంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ ప్రాంతాన్ని చేర రాజ్యం అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇది మనకి మౌర్యానంతర కాలంలో ఉన్నటువంటి మనకి పొలిటికల్ మ్యాప్ అన్నమాట. మనము ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇండో గ్రీకులు, స్కితియన్లు, పార్థియన్లు, యూచీలు, అదేవిధంగా స్వదేశీ రాజ్యాలు వచ్చినప్పటికీ శుంగరాజ్యము, కణ్వరాజ్యము, దక్కన్లో వచ్చినప్పటికీ శాతవాహనులు, మహామేఘ వంశము, దక్షిణ భారతదేశానికి వచ్చినప్పటికీ చోళ, పాండ్య, చేర. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనకి గ్రూప్ 2లో ప్రత్యేకించి ఈ సిలబస్ని మనకి మెన్షన్ చేయలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకి మౌర్య సామ్రాజ్యం ఇచ్చాడు, డైరెక్ట్గా గుప్త సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడు. కానీ గ్రూప్ 1లో మనకి పర్టికులర్గా ఈ టాపిక్ మనకి ఇవ్వడం జరిగింది. అయితే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ చదవడానికి మీకు టైం సరిపోకపోయినా ఇప్పుడు చెప్పేటువంటి క్లాస్లో మీకు మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు కవర్ అయ్యేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఒకవేళ మీరు ఆ టైం వేస్ట్ అనుకుంటే కనీసం ఈ వీడియోని మీరు ఏం చేస్తారంటే పడుకునేటప్పుడు మీరు కనీసం ఒక వినడానికైనా సరే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినా కూడా మనం అడగడానికి అవకాశం లేదు. ఎందుకంటే గ్రూప్ 1లో అయితే మాత్రం పర్టికులర్గా దీన్ని మెన్షన్ చేశాడు, కానీ గ్రూప్ 2లో మెన్షన్ చేయలేదు. మౌర్య సామ్రాజ్యం తర్వాత డైరెక్ట్గా గుప్త సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడు. అయితే ఈ కాలంలో కూడా మనం అందరి గురించి కూడా పూర్తి స్థాయిలో ఏమీ మనము డిస్కస్ చేయము. ఈ కాలానికి సంబంధించి కొంత వాస్తు శిల్పకళలు అనేవి మనకు ఉన్నాయి, నాణ్యాలు కానీ అదేవిధంగా వాస్తు శిల్పకళలుగా ఉన్నాయి. వాటి గురించి మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఆ విషయాన్ని మనం అభ్యర్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నాను, మనకి సిలబస్లో అయితే మాత్రం గ్రూప్ 2లో మెన్షన్ చేయలేదు, గ్రూప్ 1లో మెన్షన్ చేశారు. కానీ మనము ఒక్కసారి ఓవర్వ్యూ అంటే నెక్స్ట్ మన కనెక్టింగ్ కోసం అని చెప్పి నేను మీకు ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తించగలరు. ముందుగా
విదేశీ రాజ్యాల గురించి డిస్కస్ చేద్దాము. ముందుగా ఇండో గ్రీకులు. ఇండో గ్రీకులు ముందుగా విదేశీ రాజ్యాల్లో మనకి ఉన్నది ఎవరు అంటే ఇండో గ్రీకులు. ఈ ఇండో గ్రీకుల్నే ఇండో బ్యాక్ట్రియన్లు అని చెప్పి కూడా అన్నారు. ఇండో బ్యాక్ట్రియన్లు క్రీస్తుపూర్వం 200వ ప్రాంతంలో వీరి యొక్క దాడులు భారతదేశం మీద ప్రారంభమయ్యాయి. వీరు ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వతాలకి ఆక్సస్ నది ప్రాంతానికి మధ్య బ్యాక్ట్రియా అనేటువంటి ప్రాంతానికి చెందినవాళ్ళు. అంటే వీళ్ళు బ్యాక్ట్రియా అనేటువంటి ప్రాంతానికి చెందినవాళ్ళు. వీరు గ్రీకుల్లో అయోనియన్ అనేటువంటి తెగకు చెందినవాళ్ళు. తెగకి చెందినవాళ్ళు కాబట్టి వీళ్ళని యవనులు అని చెప్పి అన్నారు. ప్రారంభంలో ఈ యవనులు అనేటువంటి మాట కేవలం ఇండో గ్రీకులకే ఉపయోగించారండి. తర్వాత కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి ప్రతి విదేశీయుడిని కూడా యవనులు అనడం మొదలుపెట్టారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో చెప్పాను, అలెగ్జాండరు చనిపోయిన తర్వాత అతని గవర్నర్లు అనేక చోట్ల స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సెల్యూసిడ్ రాజ్యం ఎప్పుడైతే బలహీనపడిందో అక్కడ బ్యాక్ట్రియా స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. ఆ బ్యాక్ట్రియాలో స్వాతంత్రాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి, ఆ పాలకుడు ఎవరు అని అంటే డెమిత్రియస్. ఆ డెమిత్రియస్ ఉత్తర భారతదేశం మీద డెమిత్రియస్ ఉత్తర భారతదేశంలో వాయువ్య భారతదేశం మీద ఇతను దండయాత్ర చేశాడు. ఇతనిని 2వ గ్రీకు వీరుడి కింద అభివర్ణిస్తారు. వాయువ్య భారతదేశంలో ఈ యొక్క డెమిత్రియస్కు సంబంధించినటువంటి కొన్ని నాణాలు బయటపడ్డాయండి. అవి ప్రాకృత భాషలోను, అదేవిధంగా ఖరోష్ఠీ లిపిలోను, అదేవిధంగా గ్రీకు లిపిలో మనకు ఆ నాణ్యాలు అనేవి మనకి బయటపడ్డాయి. డెమిత్రియస్ తను వాయువ్య భారతదేశంలో తను సంపాదించినటువంటి ఆ రాజ్యాన్ని తన గవర్నర్ అయినటువంటి మినాండర్కిచ్చి తిరిగి బ్యాక్ట్రియాకు తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి రాజకీయాల వల్ల డెమిత్రియస్ని చంపేయడం జరిగింది. అది మనకి అంత అవసరం లేనటువంటి విషయం. ఎందుకంటే డెమిత్రియస్ని అక్కడ ఉన్నటువంటి రాజకీయాలతో అక్కడ అతను చంపేయడంతో ఇక్కడ భారతదేశంలో మినాండర్ అనేవాడు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. వీళ్ళనే ఈ స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మినాండర్ ఏర్పాటు చేసినటువంటి ఈ స్వతంత్ర రాజ్యానికి సకల రాజధాని సకల అంటే ఏంటంటే సియాల్కోట్ అండి. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ సియాల్కోట్ని మనము సకల అని చెప్పి పిలుస్తున్నాము. ఈ మినాండర్ యొక్క ఆస్థానంలో చాలా ఇంపార్టెంట్. ఈ మినాండర్ యొక్క ఆస్థానంలో నాగసేనుడు అనేటువంటి ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడండి. నాగసేనుడు అనేటువంటి ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. ఈ మినాండర్ని మన దగ్గర మిలిందా అని పిలిచేవాళ్ళు. భారతీయ గ్రంథాలు మిలిందా అని పిలిచాయి. ఈ యొక్క మినాండర్ ఆస్థానంలో నాగసేనుడు అనేటువంటి ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. ఈ బౌద్ధ భిక్షువు నాగసేనుడికి మరియు మినాండర్కి మధ్య బౌద్ధ మతం మీద ఈ మినాండర్ ఈ నాగసేనుడిని అనేక రకాలైనటువంటి ప్రశ్నలను వేసేవాడు. ఆ ప్రశ్నలకి ఈ నాగసేనుడు సమాధానాలు చెప్పేవాడు. ఈ ప్రశ్న మరియు ఈ సమాధానాలు మొత్తం కూడా మిలింద పన్హో అనేటువంటి ఒక గ్రంథంలో రచించబడ్డదండి. మిలింద పన్హో ఇది పాలీ భాషలో ఉన్నది. చెప్పాను, బౌద్ధ గ్రంథాలన్నీ కూడా పాలీ భాషలో ఉంటాయి, ఎక్సెప్ట్ మహాయాన గ్రంథాలు తప్పించి. అన్నీ కూడా
పాలీ భాషలోనే ఉంటాయి. అంటే మెనాండర్కి మరియు నాగసేనుడికి మధ్య జరిగినటువంటి ఈ యొక్క బౌద్ధ మతానికి సంబంధించి ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ రెండు కూడా మనకి మిళింద పలహ అనేటువంటి ఒక గ్రంథంలో రచించబడ్డాయి. ఈ మిళింద పలహనే నాగసేన భిక్షు సూత్ర అని కూడా పిలుస్తారు. నాగసేన భిక్షు సూత్ర అని కూడా పిలుస్తారు. త్రిపీఠకాల తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథము ఈ యొక్క నాగసేను భిక్షు సూత్ర. ఆ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ మినాండరు వీరి కాలంలో అనేక రకాలైనటువంటి బంగారు నాణ్యాలు విడుదల చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో బంగారు నాణ్యాలను విడుదల చేసినటువంటి తొలి రాజులు ఎవరు అంటే ఇండో గ్రీకులు లేదా ఇండో బ్యాక్ట్రియన్లు. అప్పటి వరకు ఉన్నటువంటి విద్ధాంగ నాణ్యాల స్థానంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాలని అమల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే ఇండో గ్రీకులు. వీరి కాలంలోనే డబల్ డై స్ట్రక్ కాయిన్స్ ఏర్పడ్డాయి. అంటే రెండు వైపులా కూడా బొమ్మలు ఉండేటువంటి కాయిన్స్. ఒకవైపున అంటే రెండు వైపులా కూడా మనకి అప్పటి వరకు కూడా పంచమార్కుడు కాయిన్స్ ఉండేవి. ఆ పంచమార్కుడు కాయిన్స్ స్థానంలో ఈ డబల్ డై స్ట్రక్ కాయిన్స్ అనేవి వచ్చాయి. ఇవి ఒక పక్కన మినాండర్ ఫోటో, మినాండర్ బొమ్మకి అతని యొక్క బిరుదులు. అతని బిరుదులు ఏంటంటే దేవవ్రత, సుదేవవ్రత అనేటువంటి బిరుదులు రాసిపెట్టాయి. అంటే మినాండర్ బొమ్మ చుట్టూతా దేవవ్రత, సుదేవవ్రత అనేటువంటి ఆ బిరుదులతో పాటు అటువైపున బౌద్ధ చక్రం అంటే 8 ఆకులు కలిగినటువంటి బౌద్ధ చక్రాన్ని కూడా వీళ్ళు ముద్రించారనమాట. అంటే ఈ యొక్క ఇండో గ్రీకుల కాలంలో భారతదేశంలో బంగారు నాణ్యాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పటి వరకు ఉన్నటువంటి విద్ధాంక నాణ్యాల స్థానంలో బంగారు నాణ్యాలు చలామణిలోకి వచ్చాయి. దాన్ని ప్రారంభించింది ఇండో గ్రీకులు లేదా ఇండో బ్యాక్ట్రియన్లు. నెక్స్ట్, వీరి పరిపాలనా కాలంలోనే వాయువ్య భారతదేశంలో హెలనిస్టిక్ అంటే ఒక గ్రీకు కళ, హెలనిస్టిక్ అనేటువంటి ఒక గ్రీకు కళ ఆవిర్భవించింది. దానిని మనము గాంధార శిల్పకళ ఎగ్జాంపుల్ ఏంటంటే గాంధార శిల్పకళ. ఈ గాంధార శిల్పకళలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాల ద్వారానే బుద్ధుడిని మొట్టమొదటిసారిగా ఆరాధించడం మొదలుపెట్టారు. అంటే బుద్ధుడిని మొట్టమొదటిసారిగా ఈ గాంధార శిల్పకళలోనే మనకి చూపించారనేటువంటి విషయం అర్థమవుతుంది. విగ్రహారాధన దేశంలో మొట్టమొదటి విగ్రహారాధన బౌద్ధ మతంతోనే ప్రారంభమైంది. అది గాంధార శిల్పకళతోనే ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఇది ఇండో గ్రీకులకు సంబంధించి మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము. నెక్స్ట్, వీరి తర్వాత స్కితియన్లు లేదా షకులు. సెకండ్ చాప్టర్, రెండో వాళ్ళు స్కితియన్లు లేదా షకులు. ఈ స్కితియన్లు లేదా మధ్య ఆసియా ప్రాంతానికి చెందినటువంటి గిరిజన తెగలండి. వీళ్ళు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినటువంటి గిరిజన తెగలు. ఈ గిరిజన తెగలు బోలాన్ కనుమల ద్వారా, అంటే భారతదేశంలో అనేక కనుమలు ఉన్నాయి, దాంట్లో బోలాన్ కనుమల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు. ఒకరి తర్వాత ఒకరండి. అంటే వీళ్ళు భారతదేశంలో తెగలుగా భారతదేశంలోకి వీళ్ళు ప్రవేశించి 5 స్వతంత్ర రాజ్యాలని వీళ్ళు ప్రారంభించారు. అందులో మొదటిది కపిసా రాజ్యము. ఈ కపిసా రాజ్యము ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కపిసా దీని యొక్క రాజధాని. రెండోది తక్షశిల రాజ్యం. ఈ తక్షశిల రాజ్యము పాకిస్తాన్లో ఉన్నటువంటి తక్షశిల దీని యొక్క రాజధాని.
థర్డ్ వన్ మధుర రాజ్యము. మధుర రాజ్యము. ఈ మధుర రాజ్యము మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధుర రాజధానిగా కొనసాగినటువంటి రాజ్యము. ఇది మనకి అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదండి, ఎందుకంటే వీటి గురించి మనకి ఎటువంటి సమాచారం కూడా లేదు. జస్ట్ ఒక 5 రాజ్యాలు ఏర్పడ్డాయని చెప్పి సమాచారం మనం ఇవ్వడం కోసం ఈ 3 కూడా చెప్పాను నేను. కబిస రాజ్యం ఆఫ్ఘనిస్తాన్లో కబిస, తక్షశిల రాజ్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి తక్షశిల దాని యొక్క రాజధాని, మధుర రాజ్యము ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధుర రాజధాని. అయితే ఫోర్త్ది 4వ తెగ మనకి చాలా చాలా ఇంపార్టెంటు. ఆ తెగ పేరు 4వ తెగ రాసుకోండి, కార్దమాక తెగ. కార్దమాక తెగ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని రాజధానిగా ఈ యొక్క కార్దమాక తెగ ప్రారంభమైంది. ఈ కార్దమాక తెగలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి రుద్రదమనుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, రుద్రదమనుడు. ఈ రుద్రదమనుడే మనకి ఈ కార్దమాక తెగలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పర్సనాలిటీ. ఎందుకు ఇతను ఇంపార్టెంట్ పర్సనాలిటీ అంటే ఈ రుద్రదమనుడే దేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని వేయించాడు. మొట్టమొదటి సంస్కృత శాసనము ఎవరు వేయించారు? మొట్టమొదటి సంస్కృత శాసనం పేరు ఏం పేరంటే జునాగఢ్ లేదా గిర్నార్ శాస్త్రము. జునాగఢ్ లేదా గిర్నార్ శాస్త్రము వేయించినది రుద్రదమనుడు. అది ఇంపార్టెంట్. కార్దమాక తెగలో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే రుద్రదమనుడు. ఇతను మొట్టమొదటి సంస్కృత శాస్త్రాన్ని వేయించాడు. అది జునాగఢ్ శాస్త్రం లేదా గిర్నార్ శాసనము. ఈ జునాగఢ్ శాస్త్రంలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే సుదర్శన తటాకము మౌర్యుల కాలానికి సంబంధించినటువంటి తటాకం అండి. ఈ సుదర్శన తటాకాన్ని చంద్రగుప్త మౌర్యుడు, అంటే నేను షార్ట్కట్లో రాస్తున్నాను, చంద్రగుప్త మౌర్యుడు దీన్ని నిర్మించాడు. దీన్ని అశోకుడు మరమ్మతులు చేయించాడు. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క సుదర్శన తటాకానికి వరదల వల్ల పాడైపోతే తిరిగి తాను మరమ్మతులు చేయించాను అని చెప్పి ఈ యొక్క సుదర్శన తటాకం గురించి మనకి రుద్రదమనుడు తన జునాగఢ్ శాసనంలో తెలియచేస్తున్నాడు. ఈ జునాగఢ్ శాసనము భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనము. ఈ జునాగఢ్ శాసనంలో మనకి సుదర్శన తటాకం గురించి సమాచారం ఉంది. సుదర్శన తటాకాన్ని నిర్మించింది చంద్రగుప్త మౌర్యుడు. దీనికి మరమ్మతులు చేయించింది అశోకుడు. వరదల వల్ల ధ్వంసమైనటువంటి యొక్క సుదర్శన తటాకాన్ని తిరిగి తాను నిర్మించినట్లుగా మనకు సమాచారం ఇచ్చింది ఎవరు అని అంటే రుద్రదమనుడు. ఇదే సుదర్శన తటాకం గురించి మనకి తర్వాత కాలంలో గుప్తుల కాలంలో స్కందగుప్తుడు అనేవాడు కూడా మనకి వస్తాడు. అయితే దేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాస్త్రము రుద్రదమనుడు వేయించినటువంటి జునాగఢ్ శాసనం. అప్పటి వరకు పాలీ భాషలోను ప్రాకృత భాషలోను ఉన్నటువంటి శాసనాలు మొట్టమొదటిసారిగా సంస్కృత భాషలో మనకి లభ్యమవుతున్నాయి. మరి సంస్కృత భాషలో లభ్యమవుతున్నటువంటి లౌకిక గ్రంథాలు ఏంటంటే వేదాలండి. అంటే వేద సాహిత్యమే మనకి సంస్కృత భాషలో లభ్యమవుతున్నటువంటి తొలి గ్రంథాలు. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కార్దమాక తెగ దాదాపుగా చాలా కాలం, దాదాపుగా 4 శతాబ్దాల పాటు కొనసాగిందండి. ఇతని చివరి యొక్క రాజు రుద్రసింహ III. ఈ రుద్రసింహ III అనేటువంటి వాణ్ణి గుప్తరాజు అయినటువంటి 2వ చంద్రగుప్తుడు చంపి ఈ రాజ్యాన్ని అంతం చేశాడు. అంతం చేసి ఈ చంద్రగుప్తుడు షకారి అనేటువంటి బిరుదుని పొందాడనమాట. అంటే కార్దమాక తెగ చివరి రాజు మూడవ రుద్రసింహని గుప్తరాజు అయినటువంటి 2వ చంద్రగుప్తుడు చంపి షకారి అనేటువంటి బిరుదుని తీసుకున్నాడు. దీంతో ఈ వంశం అనేది అంతమైపోయింది. నెక్స్ట్ తర్వాత కార్దమాక తెగ తర్వాత 5వ ఇంపార్టెంట్ తెగ అండి. అది కూడా 5వ ఇంపార్టెంట్ తెగ వచ్చినప్పటికీ క్షహరాట
వంశము. నేను చెప్పాను 5 తెగలు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. అందులో ఒక మొదటి 3 గురించి మనకు పెద్ద సమాచారం లేదు. తర్వాత ఐదో వంశం వచ్చేటప్పటికి క్షహరాట తెగ, క్షహరాట వంశము, క్షహరాట వంశము. ఈ వంశ స్థాపకుడు భూమకుడు. యాక్చువల్గా వీళ్ళ రాజధాని మాండసోర్ అండి, వీళ్ళ రాజధాని మాండసోర్. ఈ వంశ స్థాపకుడు భూమకుడు. ఇందులో గొప్పవాడు. మనం అందరి గురించి డిస్కస్ చేయమండి, జస్ట్ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి నహపానుడు. ఈ నహపానుడు గౌతమీపుత్ర శాతవాహన రాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణికి సమకాలికుడు. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి ఈ నహపానుని చంపి క్షహరాట వంశ నిర్వశేషకార, క్షహరాట వంశ నిర్వశేషకార అనేటువంటి బిరుదుని తీసుకున్నాడు. క్షహరాట వంశ నిర్వశేషకార అనేటువంటి బిరుదు ఎవరికి ఉందంటే గౌతమీపుత్ర శాతకర్ణికి ఉందండి. ఈ బిరుదుని ఇతన్ని చంపిన తర్వాత క్షహరాట వంశ నిర్వశేషకార అనేటువంటి బిరుదుని తీసుకున్నాడు. మనకి ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి ఈ శాతవాహనులు అనేటువంటి టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్. కనీసం మనకు 15 నుంచి 20 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. దీని గురించి మనం ఏపీ హిస్టరీ డిస్కస్ చేసేటప్పుడు నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నహపానుని చంపింది గౌతమీపుత్ర శాతకర్ణి, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అతనికి క్షహరాట వంశ నిర్వశేషకార అనేటువంటి బిరుదు ఉన్నది. ఈ నహపానుడికి సంబంధించినటువంటి నాణ్యాలు దాదాపుగా ఒక 10,000 నాణ్యాలు మనకి జోగల్తంబి, నాసిక్ జిల్లా జోగల్తంబి అనేటువంటి ప్రాంతంలో బయటపడ్డాయండి. జోగల్తంబి అనేటువంటి ప్రాంతంలో మనకి బయటపడ్డాయి. ఆ నాణ్యాల మీద నహపానుడి యొక్క పేరు ఉంది, గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క పేరు కూడా ఉంది. అయితే దీని అర్థం ఏంటంటే గౌతమీపుత్ర శాతకర్ణి నహపానుని చంపడానికన్నా ముందే నాణ్యాలు అనేవి రెడీ అయిపోయినాయి, అంటే డిస్ట్రిబ్యూషన్కి రెడీగా ఉన్నాయి అన్నమాట. ఈలోపు నహపానుడు చంపి గౌతమీపుత్ర శాతకర్ణి అతని రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు మళ్ళీ అధికారులు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే మళ్ళీ తిరిగి మనం ప్రింట్ చేయాలంటే కష్టం, అంటే తిరిగి తయారు చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదే నహపానుడి యొక్క పేరు మీదే ఉన్నటువంటి నాణ్యాల మీద తిరిగి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క పేరుని ముద్రించడం అనేది జరిగింది. దీని గురించి మనం శాతవాహనుల కాలంలో ఎక్కువ సమాచారం మనం తెలుసుకుందాము. నెక్స్ట్ స్కితియన్లకు తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు పార్థియన్లు. 2 వంశాల గురించి, విదేశీ రాజ్యాల గురించి డిస్కస్ చేసామండి. తర్వాత పార్థియన్లు మూడో వాళ్ళు పార్థియన్లు లేదా పహలవులు. పార్థియన్లు లేదా పహలవులు వీళ్ళు ఉత్తర ఇరాన్ ప్రాంతానికి చెందినటువంటి పార్థియా అనే ప్రాంతానికి చెందిన వాళ్ళండి. ఉత్తర ఇరాన్లో పార్థియా అనేటువంటి ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళని పహలవులు అని కూడా పిలుస్తారు. ఈ పార్థియన్లలో అత్యంత సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తి ఎవరు అనంటే గండో ఫడ్నిస్ అండి. ఈ గండో ఫడ్నిస్ కాలము 19 AD నుంచి 45 AD వరకు. గండో ఫడ్నిస్ ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బెగ్రామ్ అనేటువంటి ప్రాంతంలో బయటపడ్డాయి. ఇతని నాణ్యాలు బెగ్రామ్ అనేటువంటి ప్రాంతంలో బయటపడ్డాయి. ఈ గండో ఫడ్నిస్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి సంఘటన ఏంటంటే మనకి ఈ రాజ్యంలో మనకు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి గండో ఫడ్నిస్ అండి. ఇతనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇతని కాలంలో ఇతను పరిపాలిస్తున్న కాలంలో, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే జెరూసలేం ప్రాంతంలో జీసస్ క్రైస్ట్ తన మత బోధనల్ని ప్రచారం చేస్తున్నాడు. అంటే ఇతను జీసస్ క్రైస్ట్కి సమకాలికుడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతని ఆస్థానాన్ని జీసస్ క్రైస్ట్ యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి సెయింట్ థామస్ అంటే
జీసస్ క్రైస్ట్కి 12 మంది శిష్యులు ఉన్నారండి. ఆ 12 మంది శిష్యుల్లో మనకి సెయింట్ థామస్ అనేవాడు భారతదేశాన్ని సందర్శించినటువంటి వ్యక్తి. ఈ భారతదేశాన్ని సందర్శించినటువంటి వ్యక్తి సెయింట్ థామస్ గండోఫడ్నిస్ యొక్క ఆస్థానాన్ని సందర్శించాడు. ఆ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ సెయింట్ థామస్ గురించి మనకి ఈ గండోఫడ్నిస్ ఆస్థానాన్ని సందర్శించిన తరువాత ఏమైపోయాడు ఏంటనేటువంటి విషయం ఎవరికి తెలియదండి. 1300 సంవత్సరాల తరువాత అంటే 13వ శతాబ్దంలో భారతదేశాన్ని మార్కోపోలో అనేటువంటి ఒక ఇటాలియన్ యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడండి. యాక్చువల్గా ఇతనికి చైనాకి వెళ్తా భారతదేశంలో హాల్ట్ కోసం ఆగాడు. వెళ్ళేటప్పుడు భూమార్గం ద్వారా వెళ్ళాడు. రిటర్న్ వచ్చేటప్పుడు ఇతను చెన్నై ప్రాంతంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మద్రాస్ అంటే చెన్నై ప్రాంతంలో సెయింట్ థామస్ యొక్క సమాధిని సందర్శించాను అని చెప్పి సమాచారం ఇచ్చాడండి. అంటే చూడండి, ఉత్తర భారతదేశంలో గండోఫడ్నిస్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి సెయింట్ థామస్ అంటే మత ప్రచారం చేసుకుంటూ దక్షిణ భారతదేశానికి వచ్చాడు. దక్షిణ భారతదేశంలో చెన్నైలో ఇతని యొక్క సమాధి ఉంది, నేను ఆ సమాధిని సందర్శించాను అని చెప్పి మార్కోపోలో మనకి సమాచారం ఇచ్చాడనమాట. ఈ సమాచారం ప్రకారము అంటే ప్రస్తుతం ఈ సెయింట్ థామస్ ఉన్నటువంటి ప్రాంతాన్ని చెన్నైలో శాంతం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎవరైనా వెళ్ళినప్పుడు కూడా దాన్ని మనం చూడొచ్చు. సెయింట్ థామస్ యొక్క సమాధిని నేను సందర్శించాను అని చెప్పి 13వ శతాబ్దానికి భారతదేశానికి వచ్చినటువంటి ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో మనకి సమాచారం ఇచ్చాడు. ఇదే కాలంలో కాకతీయ రాజ్యాన్ని మోటుపల్లి సందర్శించాడు. ఒక వీర వనిత ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తుందనేటువంటి సమాచారాన్ని కూడా మనకి ఇచ్చాడనమాట. ఆవిడెవరో కాదు, రాణి రుద్రమ్మదేవి. 1272 నుంచి 1298 వరకు మనం ఏపీ హిస్టరీ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తామండి ఇవన్నీ కూడా. అంటే రుద్రమ్మదేవి పరిపాలించే కాలంలో మార్కోపోలో భారతదేశాన్ని సందర్శించాడు. అదే టైంలో ఈ మార్కోపోలో కేరళలో ఒక విచిత్రమైనటువంటి విషయం చూసాడండి. అదేంటంటే బహుభర్తతత్వం అంటే ఏంటంటే యాక్చువల్గా సమాజం మేల్ డామినేటెడ్ సొసైటీ అండి, కానీ కేరళలో ఫీమేల్ డామినేటెడ్ సొసైటీని చూశాడు. అంటే నాయర్ల కమ్యూనిటీలో బహుభర్తతత్వం అమల్లో ఉన్నది. ఒక మహిళ ఎంతమందినైనా సరే వివాహం చేసుకోవచ్చు. అంటే రిచువల్ హస్బెండ్ ఒకరు ఉంటారు, అదేవిధంగా అనేక మందితోటి కూడా ఆవిడ ఉండొచ్చు అనేటువంటి విషయం మనకి మార్కోపోలో ఇచ్చినటువంటి సమాచారం ద్వారా తెలుస్తుంది. అంటే నాయర్ల కమ్యూనిటీలో ఫీమేల్ డామినేటెడ్ సొసైటీ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇది పార్థియన్ల గురించి, పహలవుల గురించి మనకున్నటువంటి సమాచారము. ఇంతకుమించి మనకి పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదండి. నెక్స్ట్ ఇంకా 4th వన్, యూచీలు లేదా తొచారియన్లు. 4th వన్, యూచీలు లేదా తొచారియన్లు లేదా కుషానులు. ఈ యూచీలు, కుషానులు లేదా తొచారియన్లు వీళ్ళు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినటువంటి వారండి. వీళ్ళ యొక్క వృత్తి ఏంటి అని అంటే, మధ్య ఆసియా వారు వీళ్ళ యొక్క వృత్తి ఏంటంటే దోపిడీలు చేయటం అండి. వీళ్ళ యొక్క పని ఏంటంటే దోపిడీలు చేయటం వీళ్ళ పని. అంటే దోపిడీల ద్వారా, దొంగతనాల ద్వారా వీళ్ళు ఈ యూచీలు, తొచారియన్లు అనేవాళ్ళు తమ జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. అయితే ఈ మధ్య ఆసియా ప్రాంతం నుంచి వీళ్ళ యొక్క కన్ను ఎక్కడ పడిందంటే చైనా మీద పడిందండి. చైనా అప్పుడున్నటువంటి చైనా రాజు షీ హంగ్టీ. ఈ షీ హంగ్టీ అనేవాడు ఏం చేశాడంటే చైనాలోకి ఈ యూచీలు, తొచారియన్లు రాకోకుండా ఒక మహాకుడ్యాన్ని నిర్మించాడు. మహాకుడ్యం మీన్స్ ఈరోజు మనం ప్రపంచ వింతల్లో ఒకటిగా చెప్పబడుతున్నటువంటి ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని షీ హంగ్టీ 220 BCలో స్టార్ట్ చేశాడండి. ఈ రోజున ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి మధ్యలో ఉంది, కానీ తర్వాత చైనా విస్తరించిందండి. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆ రోజున బార్డర్ అన్నమాట.
ఈ యొక్క యూచీలు తొచారియన్లు వీళ్ళ యొక్క దోపిడీల్ని అరికట్టడం కోసం ఈ యొక్క షీ హంగ్టీ ఏం చేశాడంటే ఒక భారీ కుడ్యాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. దీంతో వీళ్ళు ఈ చైనాలోకి ఎంట్రన్స్ అవ్వడానికి వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది. నెక్స్ట్ వీళ్ళ చూపు భారతదేశం మీద పడిందండి. వీళ్ళ చూపు భారతదేశం మీద అంటే భారతదేశంలోకి చైనాకి ఎప్పుడైతే ఎంట్రన్స్ అనేది క్లోజ్ అయిపోయిందో ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేశారంటే భారతదేశం మీదకి వచ్చారు. అట్లా భారతదేశం మీదకి వచ్చిన వాళ్ళని యూచీలు లేదా తొచారియన్లు లేదా కుషాన్లు అని చెప్పి అన్నారు. వీళ్ళ యొక్క రాజ్యం మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఆక్సస్ నది దగ్గర నుండి గంగా నది వరకు వీళ్ళ యొక్క రాజ్యం అనేది విస్తరించింది. ఈ యూచీలు లేదా తొచారియన్లు. నెక్స్ట్ ఈ యూచీలు లేదా తొచారియన్లు వీళ్ళకి సంబంధించినటువంటి మొట్టమొదటి రాజు పేరు ఏం పేరేనండి? కుజల క్యాడ ఫైసిస్. ఇతని పేరు మొట్టమొదటి వ్యక్తి పేరు కుజల క్యాడ ఫైసిస్. కుజల కాడ ఫైసిస్. ఈ కుజల కాడ ఫైసిస్సే యూచీలకు లేదా తొచారియన్లకు మొట్టమొదటి రాజు. వీళ్ళకి 2 రాజధానులు ఉన్నాయండి. ఒకటి పురుషపురము ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పెషావర్ని పురుషపురము అని చెప్పి అంటారు. రెండోది వచ్చినప్పటికీ మధుర. ఈ 2 రాజధానులు వీళ్ళకి ఉండేవి. కుజల క్యాడ ఫైసిస్ అనేవాడు మొట్టమొదటి వ్యక్తి. రెండో వాడు వీమా క్యాడ ఫైసిస్. ఈ వీమా క్యాడ ఫైసిస్ అనేవాడు మనకి బంగారు నాణ్యాలను విడుదల చేశాడు. ఈ బంగారు నాణ్యాలను విడుదల చేయడంతో పాటు నాణ్యాల మీద శివుడు, నంది, త్రిశూలంతో గుర్తులు ముద్రించాడు. ఇతనికి మహేశ్వర, మహారాజాదిరాజా అనేటువంటి బిరుదులు ఉన్నాయి. ఆ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా ఇతను విడుదల చేసినటువంటి ఈ నాణ్యాలను దినార్లు అని చెప్పి అన్నారు. దినార్లు అనేటువంటి బంగారు నాణ్యాలని విడుదల చేశాడు. ఎవరు? వీమా క్యాడ ఫైసిస్. ఇతర తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే కనిష్కుడు. ఈ కనిష్కుడు గురించి ఇక్కడ రాస్తానండి. ఈ కనిష్కుడు ఈ యొక్క కుషాన్లందరిలో కూడా అత్యంత గొప్ప చక్రవర్తి ఈ యొక్క కనిష్కుడు రాగి బంగారు నాణ్యాలను విడుదల చేశాడు. గ్రీకు మరియు భారత దేవతల యొక్క ప్రతిమల్ని నాణ్యాలపైన ముద్రించాడు. బుద్ధుడి యొక్క ప్రతిమలతోటి అదేవిధంగా శాక్య బుద్ధ అనేటువంటి పేరుతోటి నాణ్యాలను విడుదల చేశాడు. కనిష్కపురము, కాశ్మీర్లో కనిష్కపురము అనేటువంటి ఒక ప్రాంతాన్ని నిర్మించాడు. ఇతనికి కైజర్ అనేటువంటి బిరుదు, దాంతోపాటు దేవపుత్ర అనేటువంటి బిరుదు, అదేవిధంగా 2వ అశోకుడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి. ఈ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. ఇతను క్రీస్తు శకము 78లో శకయుగాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ఫాలో అవుతున్నటువంటిది ఏంటంటేనండి ఈ శకయుగము. ఈ శకయుగాన్ని కనిష్కుడు ప్రారంభించాడు. ఇతని కాలంలోనే 4వ బౌద్ధ సంగీతి జరిగింది. మనం చెప్పుకున్నాం బౌద్ధ మతం డిస్కస్ చేసేటప్పుడు సంగీతుల గురించి మనం డిస్కస్ చేసాం. ఇతని కాలంలోనే 4వ బౌద్ధ సంగీతి వసుమిత్రుడి యొక్క అధ్యక్షతన అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా కుందలవనంలో జరిగింది అనేటువంటి విషయాన్ని మనము డిస్కస్ చేశాము. ఇతనికి ఆస్థానంలో 2 మహాయాన బౌద్ధ మతస్థులు ఉన్నారండి. మహాయాన బౌద్ధ పండితులు ఉన్నారు. వాళ్ళలో ఒకడు వసుమిత్రుడు. ఈ వసుమిత్రుడు మహావిభాష శాస్త్రాన్ని రచించాడు. మహావిభాష శాస్త్రము. ఈ మహావిభాష శాస్త్రాన్ని రచించింది ఎవరు అనంటే వసుమిత్రుడు మహావిభాష శాస్త్రాన్ని రచించాడు. దాంతోపాటుగా అశ్వఘోషుడు
ఘోషుడు. ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి ఇంకొక బౌద్ధ పండితుడు ఎవరంటే అశ్వఘోషుడు. ఈ అశ్వఘోషుడు సుందరనందన శౌరీపుత్ర ప్రకరణ, సుందరనందన శౌరీపుత్ర ప్రకరణ, శౌరీపుత్ర ప్రకరణ అనేటువంటి 2 నాటకాలు రాశాడండి. దేశంలోనే మొట్టమొదటి నాటకాలు ఈ 2, సుందరనందన శౌరీపుత్ర ప్రకరణ. ఈ 2 కూడా దేశంలోనే మొట్టమొదటి నాటకాల కింద చెప్పబడతాయి. దేశంలో మొట్టమొదటి నాటకాలు సుందరనందన శౌరీపుత్ర ప్రకరణ, దేశంలో మొదటి నాటకాలు, దేశంలోనే మొట్టమొదటి నాటకాలు ఎవరు రాశారండి? అశ్వఘోషుడు రాశాడు. దీంతోపాటు ఇతను బుద్ధ చరిత, గ్రంథి స్తోత్ర, అలాగే వజ్రసూచి అనేటువంటి కావ్యాలను కూడా రచించాడు. ఖచ్చితంగా మనకు అడగడానికి అవకాశం ఉందండి. బుద్ధ చరిత, గంధి స్తోత్ర, వజ్రసూచి అనేటువంటి కావ్యాలను రచించాడు. సుందరనందన శౌరీపుత్ర ప్రకరణ అనేటువంటి నాటకాలను కూడా రచించాడు. ఇతని ఆస్థానంలో, కనిష్కుడి యొక్క ఆస్థానంలో చరకుడు అనేటువంటి ఒక ప్రముఖ వైద్యుడు ఉన్నాడు. అతను చరక సంహిత అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. చరకుడు, చరక సంహిత, ఇది దాదాపుగా అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఎందుకంటే పేరులోనే మనకుంది చరక సంహిత. దీన్ని ఎన్సైక్లోపీడియా ఆఫ్ మెడిసిన్స్ అని చెప్పి పిలుస్తారు. అంటే వైద్య శాస్త్రానికి ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పుస్తకము. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ మెడిసిన్, భారతీయ వైద్య రంగానికి విజ్ఞాన సర్వస్వము. దాంతోపాటుగా ఈ కనిష్కుడు పెషావర్లో ఒక బౌద్ధ విగ్రహాన్ని నిర్మించాడండి. పెషావర్లో ఒక బౌద్ధ విగ్రహాన్ని నిర్మించాడు. ఇతని తర్వాత కనిష్కుడు తర్వాత హవిష్కుడు, సువిష్కుడు, వాసుదేవుడు. అంటే చివరి రాజు ఎవరంటే రెండవ వాసుదేవుడు. వాళ్ళంతా మనకేమంత ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కాదండి. వాసుదేవుడు ఇతను వైష్ణవ మతాభిమాని. చివరిలో ఈ యొక్క యూచీలని పార్శిక రాజుల కింద వీళ్ళు సామంతులుగా అయిపోయారు. యమునా నది ప్రాంతంలో వీళ్ళు నాగవంశీయులు వీళ్ళని తొదముట్టించారు. వాయువ్య ప్రాంతంలో సపారియన్లు వీళ్ళని అంతం చేయడం జరిగిందనమాట. దీంతో కుషాన్ సామ్రాజ్యం అనేది మనకి ఎండ్ అయిపోయింది. ఒక్కసారి మీరు ఈ కుషాన్ల యొక్క పేర్లు మీరు ఒకసారి గమనించండి. ఇందులో మీకు ఒక విషయం చెప్తాను నేను ఇప్పుడు. అంటే కుషాన్ల యొక్క పేర్లు కనుక ఒక్కసారి గమనించినట్లయితే మొట్టమొదటి వ్యక్తి పేరు కుజల క్యాడఫైసిస్. మొట్టమొదటి వ్యక్తి పేరు కుజల క్యాడఫైసిస్. తర్వాత విమా క్యాడఫైసిస్, కనిష్కుడు, హవిష్కుడు, సువిష్కుడు అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నారు. చివరికి వాసుదేవుడు. ఒక్కసారి కనుక మీరు పేర్లను గమనించండి. కుజల క్యాడఫైసిస్ అనేది మనకు సంబంధించినటువంటి పేరే కాదండి. అది అక్కడ నుంచి వాసుదేవుడు అనేటువంటి పేరు. అంటే మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చినటువంటి యొక్క యూచీలు, ఈ తొచారియన్లు వీళ్ళందరూ కూడా భారతదేశంలో కలిసిపోయారు, భారతీయుల కింద మారిపోయారు, భారతీయ మతాన్ని స్వీకరించారు. దీన్ని మనం ఏమంటామంటే ఇండియనైజేషన్ అండ్ హిందూయిజేషన్. అంటే భారతీయ తత్వాన్ని అలవర్చుకున్నారు, హైందవ తత్వాన్ని కూడా వీళ్ళు అలవర్చుకున్నారు. ఇది ప్రాచీన కాలంలో జరిగినటువంటి విషయం అండి. అదే మీరు మధ్యయుగ కాలానికి వస్తే
భారతదేశానికి వచ్చినటువంటి ముస్లిం పాలకులు భారతీయుల కింద మారిపోయారు, కానీ వాళ్ళు హిందువుల కింద మారలేదు, వాళ్ళు ముస్లింల కిందే ఉన్నారు. అంటే నో ఇండియనైజేషన్. చూడండి, భారతీయుల కింద మారిపోయారు కానీ హిందువుల కింద మారలేరు. నో హిందూయిజేషన్. హైందవ తత్వాన్ని వాళ్ళు స్వీకరించలేదు. ఇక ఆధునిక కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు నో ఇండియనైజేషన్, నో హిందూయిజేషన్. వీళ్ళు భారతీయుల కింద మారలేదు, అదేవిధంగా హైందవ మతాన్ని కూడా స్వీకరించలేదు. ఆ స్పష్టమైనటువంటి తేడాని మీరు గమనించవచ్చు. అంటే ప్రాచీన కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులు భారతీయుల కింద మారిపోయారు, భారతీయ మతాన్ని స్వీకరించారు. మధ్యయుగ కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులు భారతీయుల కింద మారారు, కానీ వాళ్ళ యొక్క మతాన్ని మార్చుకోలేదు. ఆధునిక కాలంలో భారతదేశానికి వచ్చినటువంటి భారతీయులు వాళ్ళు భారతీయులతో కలవలేదు, భారతీయుల్లాగా మారలేదు, భారతీయ మతాన్ని కూడా స్వీకరించలేదు. ఈ స్పష్టమైనటువంటి తేడాన్ని మీరు గమనించాలి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. దీంతో మనం మౌర్యానంతర యుగంలో విదేశీ రాజ్యాల గురించి మనం డిస్కషన్ కంప్లీట్ చేశాము. నెక్స్ట్ క్లాస్లో స్వదేశీ రాజ్యాల గురించి మనము డిస్కస్ చేస్తాము. స్వదేశీ రాజ్యాల గురించి కూడా మనము డిస్కస్ చేస్తాము. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, మీరు కొంచెం ఈ చెప్పేటప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించి చూడాలి. ఎందుకంటే మ్యాక్సిమం మీకు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనము స్వదేశీ రాజ్యాల గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.